హాయ్ అందరికీ ఈరోజు సంగతి ఏంటంటే పొద్దున్నే స్నానం చేసి దీపం ఎలాగో పెడతాం, సాయంత్రం కూడా స్నానం చేసే దీపం పెట్టాలనా లేదంటే స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొని దీపం పెట్టచ్చా అని చాలామందికి డౌట్ ఉంది. అలాగే ఈ వీడియో నాకు తెలిసినంత వరకు మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అలాగే నేను పొద్దున్నే ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్నే అయితే దీపం పెట్టలేదు, కొంచెం వర్క్ ఉండడం వల్ల. అలాగే సాయంత్రం అయితే దీపం పెట్టుకుంటున్నాను. దీపారాధన అంటేనే ముందు మనకు మనశ్శాంతి అనేది ఇంట్లో చాలా చక్కగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ విశిష్టత తెలుసుకుందాం. అలాగే ఈరోజు చాలామంది డౌటు కొంచెం వరకు అంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సాయంత్రం ఉదయం మేము స్నానం చేసి దీపం పెట్టామండి, సాయంత్రం కూడా అట్లానే పెట్టేసేయచ్చా, స్నానం చేసాం కదా మళ్ళీ స్నానం చేయాలనా అని అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మేము అంత శుభ్రంగా ఉన్నాము అంటే నీసు తినలేదు, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, అంత శుభ్రంగా ఉంది, మేము బాత్రూమ్కి అట్లా వెళ్ళలేదు అని అనుకుంటే మాత్రం కాళ్ళు చేతులు కడుక్కొని సాయంత్రం 6 కంటే ఒక 5 నిమిషాల ముందే దీపం పెట్టుకుంటే చాలా మంచిది. లేదు మనం అలా శుభ్రంగా లేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్నానం అయితే చేయాలండి. ఆ స్నానం కూడా పైకి పోసుకోవాలా లేదంటే తల స్నానమే చేయాలా అని చెప్పేసి చాలామందికి ఇట్లా డౌట్ కూడా ఉంటుంది. అంటే చాలామందికి ఇవి కూడా తెలియకుండా ఉన్నారా మీరు చెప్పడం కాకపోతే అనుకుంటారేమో, కానీ నాకు తెలిసింది చెప్పదామని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నా. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అంతకుముందు నన్ను ఒక క్వశ్చన్ కూడా అడిగారు ఒక సిస్టర్ అయితే, ఈ సిస్టర్ ఇలా స్నానం చేసే పెట్టాలా, సాయంత్రం కూడా పొద్దునే చేసి పెడతాము, సాయంత్రం కూడా చేసి పెట్టాలా అని చెప్పేసి నన్ను అడిగారనమాట. అందుకని చెప్పేసి నేను అప్పుడు వీడియో తీసి పెడదామా అంటే నాకు అంత ఖాళీ లేక నేను వీడియో అయితే తీయలేదు. అలాగే ఈరోజు ఎలాగో సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి ఆ సిస్టర్కి కొంచెం తెలిసినట్టు ఉంటుంది, అట్లా ఇట్లా తెలియని వాళ్ళు కూడా ఉన్నారేమో అనే ఒక ఉద్దేశంతో అయితే ఇట్లా పెడుతున్నాను అనమాట. ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేస్తున్నాను. నేను చెప్పాను కదండి, ఇంట్లో మనకి అంతా బాగానే ఉంది పర్లేదు అనుకుంటే మాత్రం కాళ్ళు చేతులు కడుక్కొని మరి దీపారాధన అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది, పైకి పోసేసుకొని వచ్చి దీపం వెలిగించుకోవచ్చు, చాలా మంచిది. మన పిల్లలైనా పెట్టుకోవచ్చు మనకి వీలు కాకపోతే, లేదంటే ఎవరైనా మనం పెట్టుకుంటే మంచిది. మగవాళ్ళు అంటే కొంచెం పొద్దున్న అయితే పెడతారేమో కానీ సాయంత్రం వాళ్ళకి అంత ఖాళీ ఉండదు. కొంతమంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళైతే శుభ్రంగా ఒక చెమ్ము నీళ్ళు పోసేసుకొని పెట్టేసుకుంటే మంచిది, ఏ గిలి లేకుండా ఉంటుంది. మనసులో ఇంకేదన్నా ఉన్నా కూడా అరే నేను ఇట్లా పెట్టేసాను, నేను ఇట్లా చేశాను అని ఉంటుంది అనమాట. అదేం లేకుండా శుభ్రంగా స్నానం చేసేసి అయితే పెట్టేసుకోవచ్చు. లేదు ఏం లేదు అంత శుభ్రంగా ఉంది అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కొని అయితే పెట్టుకోవచ్చు. అంటే మాకందరికీ తెలుసు కదా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా, దీని మీద వాదించేవాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ నాకు తెలిసింది చెప్పాను. అప్పుడు నన్ను సిస్టర్ అడిగారు, అప్పుడు చెప్పలేకపోయాను. సరే ఇట్లా తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో అన్న ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే కానీ పోతే ఉడిచేలతో పోతారా ఏంటి, ఒక లైక్ చేసుకొని పోండి అబ్బా.